తెనాలిలో మొన్న జరిగిన ఘటన సిఐలు కొందరు యువకుల్ని అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద హింసించారు అనే దానికి సంబంధించి తిరుపతి ఎంపీ గురుమూర్తి ఈ ఘటన మీద జాతీయ ఎస్సీ కమిషన్ అలాగే ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో షెడ్యూల్ కులాల యువకుల పట్ల పోలీసులు అత్యంత కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు తెనాలి ఘటనే ఉదాహరణ అంటూ వైసీపీ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అన్నారు. తెనాలిలో నడి రోడ్డు మీద ప్రజల సమక్షంలో ముగ్గురు దళిత అలాగే మైనార్టీ యువకులను పోలీసులు దారుణంగా హింసించారు. ఎంత జరిగినా ఏపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. పోలీసులపై తక్షణం చర్యలు తీసుకోవాలి అని కోరుతూ జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా అలాగే జాతీయ మానవ వనరుల హక్కుల సంఘం చైర్మన్ రామసుబ్రహ్మణ్యన్లకు ఒక ఫిర్యాదు అయితే చేశారు ఎంపీ గురుమూర్తి. తెనాలి ఘటన వీడియోలు అలాగే పత్రికల్లో వచ్చిన కథనాలు అలాగే ఢిల్లీలోని జాతీయ ఎస్సీ కమిషన్ అలాగే ఎన్హెచ్ఆర్సీ కార్యాలయం అందజేశారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా న్యాయం సమానత్వం అలాగే వ్యక్తి గౌరవం అనే మూల స్తంభాలపై రాజ్యాంగ నిర్మాతలు నిర్మించిన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ప్రజలను బెంబేలెత్తించే విధంగా నడి రోడ్డు మీదే ముగ్గురు యువకులు చేబ్రోలు అలాగే జాన్ విక్టర్, షేక్ బాబులాల్ అలాగే దోమ రాకేష్లపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21, 22 ఉల్లంఘించారు. సుప్రీంకోర్టు తీర్పులు కూడా అవమానించారు. దాచేపల్లిలో హరికృష్ణ అనే యువకుడి పట్ల కూడా పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారు. హరికృష్ణను అక్రమంగా పోలీస్ క్వార్టర్స్లో నిర్బంధించి తీవ్రంగా హింసించారు అంటూ గురుమూర్తి తను రాసిన ఫిర్యాదులో అయితే పేర్కొన్నారు. మరి దీనికి ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం.